అమరావతి రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వార్షిక కౌలును ప్రభుత్వం విడుదల చేసింది. గత 5 ఏళ్లు వార్షిక కౌలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే కౌలు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నారు. అమరావతి రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. వార్షిక కౌలును ప్రభుత్వం విడుదల చేసింది. గత 5 ఏళ్లు వార్షిక కౌలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు అంటున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే కౌలు ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వార్షిక కౌలు సంబంధించి అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి వార్షిక కౌలు నిధులను ఈ రోజు విడుదల చేయడం జరిగింది. అయితే గత 5 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వం రైతులకి ప్రభుత్వానికి మధ్య సయోధ్య సరిగ్గా లేకపోవడం, అయితే గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో రైతు పెంచి ఇస్తామని చెప్పిన గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడం, అంతేకాకుండా రాజధాని 3 ప్రాంతాల ఆ 3 రాజధానుల అంశం తెరమేసుకోవడం, అప్పటికే భూములు ఇచ్చినటువంటి రైతులు పోరాటాలు చేయడం, గత 3.5 సంవత్సరాలుగా అంటే అమరావతి రైతులు కొత్త ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా 3.5 సంవత్సరాల పాటు ఉద్యమం ఉన్నారు. ఆ టైంలో అమరావతి రైతులకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడం కానీ వార్షిక కౌలుకు సంబంధించినటువంటి వార్షిక కౌలు ఇవ్వడం కానీ జరగలేదు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే వార్షిక కౌలు ఇస్తూ కూడా అమరావతి రైతులకు మరొకసారి కృతజ్ఞత చూపించినట్టు కూడా చెప్పుకోవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.